హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర రోటి పచ్చడి అంటారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రైడ్ రైస్లోకైనా, పలావులోకి, బిర్యానీలోకి, వేడి అన్నంలోకైనా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే. ఇది ఆంధ్ర మాత అంటారు, గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, కొరియాండర్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూను మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీరా తీసుకొని అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మాడకుండా సిమ్లో పెట్టుకొని కొంచెం రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా ఎర్రగా అవ్వాలి, మాడకూడదు, నల్లగా కొంచెం గోల్డెన్ రెడ్డిష్ కలర్లో రావాలి. జీరా, మెంతులు, ఆవాలు, ధనియాలు అన్నీ ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది గుంటూరు స్పెషల్. ఇది తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అదే కళాయిలో ఎవరి కారానికి తగ్గట్టుగా, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చి, స్పైసీ అయితే కొంచెం ఘాటు తక్కువ అయితే ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్ తక్కువగానే పట్టుద్ది, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసి గోంగూర ఇది శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న 2 కట్టల గోంగూర కడిగి ఆరబెట్టుకున్నది కొంచెం ఇది ఆయిల్లో వేసి ఇది కూడా ఫ్రై చేయాలి. మగ్గిపోయిద్ది కొంచెం, ఫస్ట్ ఫుల్గానే వస్తుంది, తర్వాత దగ్గరకు వచ్చి మగ్గిపోద్ది. ఈ విధంగా అవుద్ది. మూత పెడితే ఒక 2 మినిట్స్కి ఇదంతా మీడియం ఫ్లేమ్లో అరసిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోద్ది. ఈ విధంగా ఫ్రై అవుద్ది. 5 మినిట్స్కి ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర ఒక చిన్న జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిలోనే కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, మొత్తం పచ్చడికి సరిపడినంత సాల్ట్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత గోంగూర కూడా ఫ్రై చేసిన గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా రోట్లో చేసుకోవచ్చు, రోల్ లేకపోతే ఇంకా మిక్సీలో. రోట్లో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, ధనియాలు, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, గార్లిక్ ఒక 3-4 వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత ఇట్లా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ మగ్గేట్లు కలపాలి. మొత్తం ఆయిల్ అంతా, తాలింపు అంతా కలిసిపోయేట్టు. కలిసిన తర్వాత ఒక ఆనియన్, పచ్చి ఆనియన్ సన్నగా ఇట్లా కట్ చేసి అందులో స్టవ్ ఆపేసి ఆ పచ్చడిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా సన్నగా కట్ చేసి అందులో ఆ పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర ఫేమస్, ఆంధ్ర మాత అంటారు, గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు. కారం చూసి వేసుకుంటే, నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.